బంగారు పళ్ళానికైనా ఏమవసరం? గోడదాపు అవసరం. నేను బంగారాన్ని నేను ఎవరిని ముట్టను, నన్ను ఎవరు ముట్టుకోవద్దు అని అంటే కుదురుతుందా చెప్పండి. ఇప్పుడు బంగారు పళ్ళెమైనా గోడదాపు అవసరం అని చెప్పి ఒక మాట చెప్పాను నేను. ఏంటంటే ఎస్తేరు ఒకవేళ ఎస్తేరు యొక్క పాత్ర అంత ఉన్నతంగా కనబడుతుంది అని అంటే ఆ పాత్రకు దాపుగా గోడగా నిలబడినటువంటి వాడు ఎవరంటే మొర్దెకై. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ మొర్దెకై గురించి మనం ధ్యానం చేయటం ఈ దినాల్లో ప్రియులారా చాలా అవసరమని నేను భావిస్తూ ఉన్నాను. వాక్యం చదువుకుందాం చూడండి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. 7 నుండి 11వ వచనం వరకు. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదయ్యుండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. 8 ఇప్పుడు మీరు చదవండి. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను, రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందుంచెను. ఎస్తేరు ఎలాగుండెనో అదియు ఆమెకి ఏమి సంభవించునో అదియు తెలుసుకొనుటకై అంతఃపురము యొక్క ఆవరణము ఎదుట ప్రతి దినము మొర్దెకై తిరుగులాడుచుండెను. దేవుడి పరిశుద్ధ లేఖన భాగాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఘనమైన మా దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రారంభ ప్రార్థన పాటలు మొదలుకొని ప్రారంభ ప్రార్థనలో మీరు మాతో ఉన్నారు. పాటలు పాడినటువంటి బిడ్డలు, వాయిద్యాన్ని వాయించినటువంటి బిడ్డను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నైనా ఇదిగో ఈ స్తుతి ఆరాధనలో కూడా మా ముందుకు తెచ్చినటువంటి వాణి వీణ అనేటువంటి పిల్లలు ఇద్దరి యొక్క అయినా సంభాషణ, వారి యొక్క ప్రవర్తన శైలి, వారి జీవిత విధానాన్ని మా ప్రభువా మా ముందుకు తీసుకొచ్చి పిల్లలైనటువంటి వారు ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, ఎలాంటి పుస్తకాలు చదవాలో అనేటువంటి విషయంలో ఈ సెలవు దినాలలో ప్రభువా వారు చక్కని ఆలోచన విధానంతో సద్వినియోగం చేసుకోగలగడానికి మీరు సహాయం చేయండి. ఈ సమయంలో ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానిస్తుండడానికి మేము ఉపక్రమిస్తూ ఉన్నాం. మీ దాసుని మీరు బలపరచండి తండ్రి. చేరువచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. చూసినట్లయితే ఒకప్పుడు మాకు కరెంటు లేదు, సౌకర్యాలు లేవు, ఎన్నో రకాలుగా ప్రభువా ఇబ్బందులు పడినటువంటి వారిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి భక్తి కానీ, విశ్వాసం కానీ, ప్రార్థన కానీ, కన్నీరు కానీ ఈ దినం ఇంకా అధికం కావాలి కానీ తక్కువ కాకూడదు ప్రభువా. ఈ దినం ఇంకా ఈ సౌకర్యాలను బట్టి మరెక్కువగా మేము నిన్ను సేవించగలగాలి, మరెక్కువగా నీ పనిని మేము చేయగలగాలి, మరెక్కువగా నీ నామాన్ని ఘనపరచగలగాలి, మరెక్కువగా ప్రభువా నీకు దగ్గర కావాలి తండ్రి. మీరు మాకు సహాయం చేయండి. యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఇక నా పని అయిపోయింది, ఇక నా జీవితంలో ఇక నేనేమీ సాధించలేను అనుకునే విరక్తి దగ్గర దేవుని వైపు చూసినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని మీద మన మనస్సు నిలుపుకున్నప్పుడు మరలా దేవుడు తిరిగి నూతనమైన కార్యాన్ని ప్రారంభిస్తాడు. ఎప్పుడు మర్చిపోకండి, మరలా తిరిగి దేవుడు నూతనమైన కార్యాన్ని ప్రారంభిస్తాడు. ఒక చెట్టును నరికేసినటువంటి తర్వాత అది నీటి వాసన తగలడంతో ఆ మొద్దు నుండి ఏం పుడుతుందో చెప్పండి? చిగురు పుడుతుంది. అలాంటి ఒక కార్యం మనము ఈ లోకంలో ఎన్నో విషయాలు చూస్తూ ఉంటాం. అలాగే దేవుని ప్రజల విషయంలో కూడా ప్రియులారా వీళ్ళ పని అయిపోయింది అనుకున్నటువంటి దగ్గర ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో దేవుడు మరలా తన జీవమాన్ని ప్రవహింపచేసి అక్కడ ఒక నూతనమైన కార్యాన్ని దేవుడు చేస్తాడు. అదే ఇక్కడ మనం ఎస్తేరు గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఇక్కడ మొర్దెకై అనేటువంటి ఒక బానిస దేవుని పక్షంగా నిలబడ్డాడు. అయితే ప్రియులారా ఆ చెరకాలంలో ఉన్నటువంటి బానిసలుగా ఉన్నటువంటి వారి జీవితంలో ఏం చేయడానికి, ఏం అడగడానికి, డిమాండ్ చేయడానికి అవకాశం లేదు, అడగడానికి అవకాశం లేదు. ఏ విధముగా కూడా వాళ్ళకు ఏ రకమైనటువంటి ప్రోత్సాహము లేనటువంటి పరిస్థితి అన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో తన్ను తానే ప్రోత్సాహపరుచుకున్నవాడు మొర్దెకై అని చెప్పగలను.
ఎవరిని ఎవరు ప్రోత్సాహపరుస్తారు? ఎవరు లేరు అక్కడ. వాళ్ళను హీనంగా చూసే వాళ్ళు ఉన్నారు, తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఏం చేసినా అడిగే దిక్కు లేదు అనుకున్నట్టుగా ఉన్న పరిస్థితే కనబడుతూ ఉంది. ఇలాంటి సమయంలో ఎవరైనా దేవుని తట్టుకు తలెత్తుకోగలరా? మేమేమి తప్పు చేసామని ఈ రోజున మాకు ఈ స్థితి వచ్చింది అని చెప్పి ఇలా ఇతరుల జీవితాలతో పోల్చుకొని బాధపడేటువంటి వాళ్ళు, మత్సరపడేటువంటి వారుగా కొంతమంది ఉంటారు. కొంతమంది దేవుని వైపుగా చూసి మరలా ప్రభువా కటాక్షిస్తే నీవు కటాక్షం మా మీదకి రానియండి నాయన అని దేవుణ్ణి బతిమాలుకునేటువంటి వారుగా కొందరు ఉండగలుగుతారు. తప్పకుండా ఇలాంటి వారు ఉండడం దేవుని యొక్క చిత్త ప్రకారంగా జరుగుతుంది. అయితే వీళ్ళరా ఈ మొర్దెకయి యొక్క పినతండ్రి కుమార్తె హదస్సా అనే పేరు కలిగినటువంటి ఎస్తేరు ఉంది. ఈ హదస్సా అనేటువంటి పేరు కలిగినటువంటి ఎస్తేరు అనేటువంటి ఆ యొక్క పదానికి అర్థం ఏంటంటే నక్షత్రము. హదస్సా అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే కదంబం అని అర్థం. అంటే పరిమళాలు వెదజల్లేటువంటి ఒక పువ్వుల పొద లాంటిదన్నమాట అది. అంటే దాన్ని ఆలోచన చేస్తే పరిమళ వాసన, ఒక్కొక్క వాసన తగలగానే అమ్మో ఇది ఏంటిది గులాబీ పువ్వు, ఇదేంటిది ఇది మల్లె పువ్వు, ఇదేంటిది లిల్లీ పువ్వు, లేకపోతే ఇదేంటిది చామంతి, ఇదేంటిది సంపెంగ పువ్వు అని ఎలాగైతే ఒక పొద మనం చూసినప్పుడు గుర్తుపట్టగలుగుతాము. ప్రియులారా, ఈమె యొక్క జీవితం కూడా పరిమళాలు వెదజల్లేటువంటి ఒక అద్భుతమైన పొదగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈమె జీవితంలో సడన్గా ఏం జరిగిందంటే తన తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయింది. ముందు వెనుక జరిగిందో లేకపోతే ఒకేసారి జరిగిందో తెలియదు. కరోనా వచ్చింది, కొంతమంది పిల్లలకు తల్లి లేదు, కొంతమంది పిల్లలకు తండ్రి లేడు, కొంతమందికి ఇద్దరు లేరు. అర్థమవుతుందా? అలాంటి ఒక సమయంలో ఎలా ఉంటుంది పిల్లల పరిస్థితి? నిజంగా ఎలా ఉంటుంది పిల్లల పరిస్థితి? అందరూ కూడా అయ్యయ్యో చుచ్చు అని చెప్పి వెళ్ళిపోతారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఈ పిల్లల కోసం మనం ఏం చేయగలము అని ఆలోచించి చక్కగా మీరు బాధపడుతున్నారు కదా వాళ్ళ గురించి, మీరు నేను కలిస్తే లేకపోతే మరి కొంతమంది కలిస్తే ఆ పిల్లలను చక్కగా ఒక ఆర్ఫనేజ్ హోమ్లో జాయిన్ చేసి లేకపోతే ఒక స్కూల్కి వెళ్ళేలాగా మనం ఏర్పాటు చేసి ఆ బిడ్డలు ఒక మంచి భవిష్యత్తుకు ఎదగడానికి మనం సహాయపడదాం. మనం ఊరికే సానుభూతి వ్యక్తం చేసి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం? అవునా కదా అనేటువంటి ఆలోచన కొంతమందిలో ఉంటుంది. ఒకసారి ఇలాగే ఒక కుటుంబంలో ఇలాంటి ఒక సంఘటన జరిగినప్పుడు నేను చెప్పాను, మీరు బాధపడి వెళ్ళిపోవడం కాదు, ఒక మంచి ఆలోచన చెయ్యండి ఆ పిల్లల గురించి. దేవునికి స్తోత్రం. ఆ పిల్లల గురించి ఏంటంటే ఒక మంచి ఆలోచన చెయ్యండి. అయ్యో తల్లి లేదు తండ్రి లేడు అనుకుంటే వస్తారా? పోనీ అనుకుంటే వస్తారా? ఎవరి జీవితంలోనైతే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందో అలాంటి పిల్లలను చేరదీసే ఒక ఆలోచనలో నుంచి ఆర్ఫనేజ్ హోమ్ అనేటువంటిది మొదలయ్యింది. అర్థమవుతుందా? అనాథ పిల్లల శరణాలయం. అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు అని అంటే అనాథ పిల్లలు, తండ్రి తెలియదు వాళ్ళకు కొంతమందికి. మొన్న ఒక సంగతి చూశాను, ఎక్కడో వేమగిరి దగ్గర కడిపులంక ప్రాంతంలో ఉన్నట ఏమండి, ఆడబిడ్డని కనేసి వదిలేసి ఆ పొదలో పడేసి వెళ్ళిపోయిందట తల్లి. ఆడబిడ్డలు అయితే ఏంటి నష్టం? ఏమండి, కన్నటువంటి నీకు మగబిడ్డైనా ఆడబిడ్డైనా దేవుడు ఇచ్చినటువంటి ఆ బహుమానంగా దేవుని పిల్లలైనటువంటి వారు భావించుకోవాలి. అంతేగాని ఆడబిడ్డ అయితే పడేస్తారా? ఆడబిడ్డ అయితే చంపేస్తారా? విచిత్రం ఏంటంటే కొంతకాలం క్రితం అయితే ఆడబిడ్డను తెలిస్తే అబార్షన్ చేంజ్ చేసుకునేవారు. ఏంటట? ఆడబిడ్డను తెలిస్తే ఏమండి ఆలోచన చేస్తే చాలా బాధ అనిపిస్తుంది. నిజంగా దేవుని వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తే ప్రియులారా, ముందు జ్ఞానంతో మనం ఆలోచన చేస్తే దేవుడిచ్చినటువంటి బహుమానం గర్భఫలం. ఆ గర్భఫలం ఏదైనా సరే దాన్ని మనం ఏం చేయాలంటే గౌరవించాలి. దేవుడిచ్చాడు, ఆ బిడ్డలను సరైనటువంటి రీతిలో చక్కని ఆహారం ఇచ్చి వస్త్రం ఇచ్చి చక్కగా ఆ బిడ్డల ఆరోగ్యాన్ని పట్టించుకొని వాళ్ళ యొక్క క్రమశిక్షణలో వాళ్ళని పెంచి వాళ్ళని భయభక్తుల్లో పెంచి ఏమంటే వాళ్ళని పెద్ద చేయటమే మన ముందు ఉన్నటువంటి పెద్ద కర్తవ్యం. పడేసి వెళ్ళిపోవడం ఏంటండి దౌర్భాగ్యం, ఎంత మూర్ఖత్వం, ఎంత ఏమంటే దారుణమైనటువంటి విషయం ఇది. కనుక ఇది పూర్తిగా దేవుని సేవకునిగా ఖండిస్తూ ఉన్నాను నేను. ఇలాంటిది జరగడం చాలా బాధాకరం. కానీ అలాంటి బిడ్డకు ఎవరో ఒకరి యొక్క ఆదరణ దొరకడం నిజంగా అది దేవుడి దయ మాత్రమే. హల్లెలూయా. ఏమండి, ఏంటిది? దేవుని దయ మాత్రమే. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము చివరి వచనంలో మనం చూస్తే 27వ వచనం చదివితే అక్కడ రాయబడుతూ ఉంది, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను
వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకొనుటయునే అని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఏంటిది? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన భక్తి, నిష్కలంకమైన భక్తి ఏదంటే దిక్కులేని పిల్లలు అన్నట. తర్వాత విధవరాండ్రను ఏం చెయ్యాలి? వారి ఇబ్బందిలో పరామర్శించుట మొదటిది. రెండవది ఏంటంటే ఇహలోక మాలిన్యము తమ కంటకుండా కాపాడుకొనుట తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన భక్తి, నిష్కలంకమైనటువంటి భక్తి అట. అలా కాకుండా నేను అలా చేశాను ఇలా చేశానని గొప్పలు చెప్పుకుంటూ ఉంటే ఆ భక్తి ఎలాంటి భక్తి అంటే డాంబికమైనటువంటి భక్తి. ఆ భక్తి వల్ల ఏ ప్రయోజనము ఎవరికి ఉండదు, ఆ చేసిన వాళ్ళకి ప్రయోజనం ఉండదు. అర్థమవుతుందా? పవిత్రమైన భక్తి, నిష్కలంకమైనటువంటి భక్తి ఏంటో ఇప్పుడు మొర్దెకై జీవితంలో చూస్తే అలాంటి భక్తి చేస్తున్నాడు మొర్దెకై. ఎందుకంటే తన కళ్ళ ముందే ఒక బిడ్డ కనబడతా ఉంది. ఆ బిడ్డను నిజంగా ఒకవేళ పెంచాలి అని అంటే చాలా పెద్ద బాధ్యత. అందులోకి ఆ బిడ్డను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం అయితే ఆ బిడ్డను పెంచుకుందామని నిర్ణయానికి వచ్చినటువంటి వాడు మొర్దెకై. నేను మాట చెప్పగలను, కొంతమంది కొవ్వొత్తిలాగా కరిగిపోతారు. వాళ్ళు ఏ గుర్తింపు కోరుకోరు, కొవ్వొత్తిలాగా కరిగిపోతారు. కొవ్వొత్తి కరిగిపోతూ ఏం చేస్తుంది? వెలుగునిస్తుంది. ఇప్పుడు ఈమె జీవితం కోసం మొర్దెకై ఎలాగైపోయాడు అంటే కొవ్వొత్తిలాగా కరిగిపోయాడు. ఎందుకంటే తన జీవితంలో ఉన్నటువంటి కోరికలు చంపుకున్నాడు, తన జీవితంలో ఉన్నటువంటి ఆశయాలన్నీ పక్కన పెట్టాడు. తన జీవితం అంతా కూడా ఏం చేశాడు అనంటే ఈ ఉన్నతమైనటువంటి ఉద్దేశం కోసం దారపోసేసాడు. ఇలా దారపోసినటువంటి వాళ్ళను అక్కడక్కడ కొంతమంది కనబడతారు. నాకు తెలిసినటువంటి ఒక దైవ సేవకుడు, ఆయన పేరు ఏంటంటే జిఆర్ లార్న్ గారు. లార్న్ గారు యొక్క సతీమణి విక్టోరియా గారు. ఆమె ఒక మంచి డాక్టర్ అట. ఆ డాక్టర్ గారు అయినటువంటి ఆమె అనేక ప్రాంతాల్లో తిరుగుతూ కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు డాక్టర్గా రోగులకు వైద్యం చేస్తూ ఆవిడ ఏం చేసేదటంటే దేవుని ప్రేమను వారికి తెలియచేస్తూ వచ్చింది. డాక్టర్ అయినప్పుడు పెద్దవాళ్ళ ఇంట్లోకి కూడా వెళ్ళొచ్చు కదా, చిన్నవాళ్ళ ఇంట్లోకి కూడా వెళ్ళొచ్చు కదా, సమాజంలో ఎవరినైనా టచ్ చేయొచ్చు డాక్టర్. అలాంటి సమయంలో ఇన్ని హాస్పిటల్స్ లేవు, అప్పుడు ఇన్ని హాస్పిటల్స్ లేవు, ఇంత అభివృద్ధి లేదు, ఇన్ని మల్టీ స్పెషాలిటీ క్లినిక్లు కానీ లేకపోతే ప్రత్యేకమైనటువంటి స్పెషల్ హాస్పిటల్స్ కానీ ఇటువంటివి లేవు, చాలా అరుదు అనమాట. ఎక్కడో కొంతమంది డాక్టర్స్ ఉండేవారు. ఆమె ఇలా చేస్తూ ఏం చేసిందంటే కొన్ని చోట్ల ప్రియులారా ఆత్మలను సంపాదించేటువంటి పని కూడా చేసి ఆ సంపాదించినటువంటి ఆత్మల కోసం తన భర్తతో మాట్లాడి ఆ భర్త గారికి, ఆ జిఆర్ లార్న్ గారికి, దైవ సేవకుడికి ఆ ఆత్మలను అప్పగించి అక్కడ ఒక సంఘాలను ఏర్పాటు చేసేదట. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతమైనటువంటి సేవ చేశారు. కానీ వాళ్ళకి పిల్లలు లేరట. ఎవరు లేరు? పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే వారిద్దరూ కలిసి ఒక ఆలోచన చేశారు, ఒక ఆర్ఫనేజ్ హోమ్కి వెళ్దాం మనం. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పిల్లలలో ఒక ఇద్దరిని మనం అడాప్ట్ చేసుకుందాము, వాళ్ళను మనము శ్రద్ధ తీసుకుని పెంచి అక్కడ నుంచి తీసుకెళ్ళిపోయి వాళ్ళని చదివించి వాళ్ళకు లేఖనాలు నేర్పించి వాళ్ళను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టాలనుకున్నారంట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున వాళ్ళకు పిల్లలు లేరు, కానీ ఆ బిడ్డలను వారు చేరదీసినటువంటి వాళ్ళని పెంచి పెద్ద చేసి ఆ తరువాత ఏం చేశారంటే కొన్ని సంఘ పరిచర్యలను వారి చేతుల్లో పెట్టారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అందరికీ అలాంటి గుణం ఉండదు, అందరికీ అలాంటి మంచి ఆలోచన విధానం ఉండదు. ఎవరు ఎలా పోతే నాకెందుకు అనుకునే సమాజంలో బ్రతుకుతున్నాం మనం ఈరోజు. కానీ ఒక మాట చెప్తున్నాను, ఎవరికి ఏ రీతిగా మనం సహాయపడగలమో ఆలోచించుకునే వారిగా మనం ఉండాలి. భక్తి జీవితం అంటే ఊరికేనే కళ్ళు మూసుకొని ప్రభువా తండ్రి స్తోత్రం హల్లెలూయా ఆరాధనలో ఇక్కడ ఎన్ని అయిపోయి ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక ఏమీ లేకుండా బ్రతకూడదు. ఒక మంచి ఆలోచన విధానంతో మనం బ్రతకాలి. ఈ మొర్దెకై ఏం చేశాడంటే తన పినతండ్రి కుమార్తె అయినటువంటి హదస్సా, బహుశా తల్లి ముందే చనిపోయిందేమో, తండ్రి కూడా చనిపోయాడు. చనిపోయిన సమయంలో ఒక అనాథగా మిగిలిపోయినటువంటి ఈ ఎస్తేరును ఆమె ఏం చేసిందంటే ఆయన ఏం చేశాడంటే అడాప్ట్ చేసుకున్నాడు, తన కుమార్తెగా స్వీకరించి పెంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. తన కుమార్తెగా ఏం చేశాడు? స్వీకరించెను అని రాయబడతా ఉంది. కుమార్తెగా స్వీకరించాడు. ఈలోగా ఆ బిడ్డ పెరుగుతుంది, పెద్దదవుతుంది. ఈలోగా ఏం జరిగిందంటే రాజుగారి దగ్గర నుంచి ఒక ఆజ్ఞ బయలుదేరింది. ఏంటి ఆజ్ఞ అంటే మొత్తము సంస్థానాలన్నింటిలో ఉన్నటువంటి కన్యకలందరినీ కూడా, అందరిలో కూడా అందమైనటువంటి వారిని, కంటి చూపు బాగుండాలి, ఏమంటే ముఖ వర్చస్సు బాగుండాలి, చక్కని ఆరోగ్యవంతురాలు అయి ఉండాలి, చక్కని తెలివితేటలు కలిగినది అయి ఉండాలి. అలాంటి బిడ్డలు ఎక్కడెక్కడైనా కనబడితే, ఎందుకంటే రాజుగారి పక్కన కూర్చుని రాణిగా ఏం చేయాలంటే రాజుగారికి జీవితాన్ని పంచుకోవాలి. దేవునికి స్తోత్రం. పాలనా విషయాలలో జ్ఞానం కలిగినటువంటిది అయి ఉండాలి, ఏమంటే ఒక మంచి హుందాతనంగా జీవించేటువంటిది అయి ఉండాలి రాణి.
అలాంటి ఒక బిడ్డను ఎంపిక చేయటం అనేటువంటి ఒక కష్టతరమైనటువంటి పని ప్రియులారా చేయటం కోసం హేగే అనబడినటువంటి ఒక షండునికి వారందరినీ అప్పగించాలి అని ఆలోచన చేశారు. రాజుగారి ఆజ్ఞ జారీ చేయబడింది. మొత్తం ఎక్కడెక్కడ ఉన్నటువంటి అందమైనటువంటి చక్కనైనటువంటి మాట తీరు, చక్కని ప్రవర్తన, చక్కని అందము కలిగినటువంటి వారిని అందరినీ కూడా అక్కడ పోగు చేశారు. పోగు చేసి హేగే వశమునకు అప్పగించడం జరుగుతూ ఉంది. ఇలాంటి సమయంలో ఎస్తేరు గురించి మొర్దెకై ఒక ఆలోచన చేశాడు. ఏమని ఆలోచన చేశాడంటే ఆమెను కూడా ఈ కన్యకలతో పాటుగా అంతఃపురానికి పంపిద్దాము అని ఆలోచన చేశాడు. ఏమండి, ఆ యొక్క హేగే వశమునకు తీసుకుని వెళ్ళి ఆయన అప్పగించడం జరిగింది. ఇక్కడ ఉన్న విషయాన్ని మనం ఆలోచిస్తే ఎవరు పడితే వాళ్ళకు అప్పగించకూడదు పిల్లల్ని. అర్థమవుతుందా? ఎవరు పడితే వాళ్ళకు అప్పగించకూడదు. ఎవరికి అప్పగించాలో మనకు తెలియాలి. ఏమండి, సెలవులు వస్తున్నాయి, ఏదో అక్కడ విడిచిపెట్టేద్దాం, అక్కడ వదిలేసి వచ్చేద్దాం అని అనుకునేటువంటి ఆలోచన దగ్గర సరిగ్గా ఆలోచన చేయగలగాలి. వాళ్ళ ఆరోగ్యం పాడవకూడదు, వాళ్ళ మనస్సు చెరపబడకూడదు, వాళ్ళ యొక్క జీవితము చాలా శ్రేష్టంగా కాపాడబడాలి. వాళ్ళకి అక్కడికి వెళ్తే ఏ రకమైనటువంటి మేలు కలుగుతుంది, ఒకవేళ అవసరమైతే ప్రియులారా ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అప్పగించటం అనేటువంటి దగ్గర ఆలోచిస్తే మొర్దెకై హేగే వశమునకు ఈ యొక్క ఎస్తేరును అప్పగించే దగ్గర ఒక ఆలోచన చేశాడు. ఏంటంటే హేగే వశమునకు ఈమె అప్పగించబడితే ఈమె తప్పకుండా ఆ యొక్క రాజుగారికి అనుకూలమైనటువంటి కన్యకగా సిద్ధపరచబడుతుంది అని విశ్వసించాడు. దేనిని విషయంలోనంటే ఎస్తేరు పట్ల దేవుని ప్రణాళిక ఏదో ఉంది అనే విషయాన్ని ముందే గుర్తించగలిగాడు. ముందే ఏం చేయగలిగాడు? గుర్తించగలిగాడు. ఎస్తేరును చూసినప్పుడు ఎస్తేరు రూపాన్ని గురించి ఇక్కడ కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి కదా. ఏమంటాడో తెలుసా? ఆమె అందమైన రూపమును, ఎలాంటిదట? ఆమె అందమైన రూపమును, తర్వాత సుందర ముఖమును గలదయ్యుండెను. ఈ మాట అందరూ చెప్పండి నాతో కలిసి. ఆమె అందమైన ముఖమును, అందమైన రూపమును, సుందర ముఖమును గలదయ్యుండెను. ఏండి, ఆమె తల్లిదండ్రులు మరణించారు. ఇప్పుడు ఇలాంటి బిడ్డను వదులుకోవడానికి మొర్దెకై ఇష్టపడలేదు. అని ఇక్కడ గమనించండి, ఆమె అందమే కాదు, ఆమె గుణము కూడా మంచిది. కొంతమంది పైకి చాలా అందంగా కనబడతారు కానీ గుణం మాత్రం అంత మంచిగా ఉండదు. అందుకని వాక్యంలో ఏం చెప్పబడింది అని అంటే, వివేకము లేని సుందర స్త్రీ అట పంది ముక్కున ఉన్న, చెప్పండి, బంగారు కమ్మి వంటిదట. అమ్మ గడ్డం కింద చేతులు తీసేయండి. ఓకే, గడ్డం కింద చేతులు పెడితేనట ఏమండి, ఇది స్టాండ్ అనమాట. ఇలాగ ఎప్పుడైతే ఇలా పెట్టుకున్నామో కాసేపటికి అలాగా పడిపోతారంతే. నెక్స్ట్ స్టెప్ చెప్తున్నాను నేను, మీరు ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో ఉన్నారు. ఓకే, జాగ్రత్త ప్రియులారా గమనించండి. వివేకము లేని సుందర స్త్రీ ఎలాంటిదట? పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది. పంది ముక్కున బంగారు కమ్మె ఎవరైనా పెడతారా? ఎవరైనా పెడతారా చెప్పండి. మీకు బంగారు కమ్మిస్తాను ఇప్పుడు. అయ్యో ఇచ్చేయండి బాబు ముందు అర్జెంటుగా. బంగారు కమ్మెంట ఎవరికి ఇస్తారో ఇంతకీ అని అన్నట్టుగా చూడకండి. ఆ కమ్మిని పందికి ఒకవేళ తగిలించామనుకోండి, అదేం చేస్తుంది? అది ఎక్కడ మసులుతుందో దాంతో అది ఆ అశుద్ధాన్ని ముట్టుకుంటుంది, బురదలో దొర్లుతుంది, చాలా చాలా దారుణంగా తయారవుతుంది. ఆ తర్వాత ఆ బంగారపు కమ్మి కూడా ఏమైపోద్దంటే మురికైపోద్ది, విలువ లేనిదిగా కనబడుతుంది. అర్థమవుతుందా? అంటే విలువ తెలియనటువంటి వారిగా ఉంటారు. వివేకము లేని సుందర స్త్రీలు విలువలు కోల్పోయినటువంటి వారుగా ఉంటారు. ఒక నీతి ఉండదు, ఒక క్రమం ఉండదు. ప్రియులారా, వివేకము లేనటువంటి సుందర స్త్రీ ఏమండి, ఈరోజున ఆలోచన చేస్తే చాలామంది చాలా రకాలైన మోసాల్లో పడిపోతున్నారు. వాడు మోసం చేశాడు అని అంటారు కానీ నిజానికి ఆ మోసం అనేటువంటి విషయం గుర్తించుకోకుండా ముందే నువ్వు గ్రహించుకుని ఉంటే నిజంగా అది మోసం అని తెలిస్తే నువ్వు అలా చేయలేవు కదా. చేయగలవా? వివేకం ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా. దేవునికి స్తోత్రం. ఏముండాలి? వివేకం ఉండాలి. ఎవరో పిల్లల్ని ఏమండి ఎత్తుకుని వెళ్ళిపోయేటువంటి వాళ్ళు తిరుగుతున్నారు అనే వార్త వచ్చింది. అక్కడక్కడ అలాంటి వాళ్ళు దొరికారు. ఇప్పుడు మన పిల్లలకు మనం చెప్తాం, మీరు బయటికి వెళ్ళకండే, పిల్లల్ని తీసుకుపోయే వాళ్ళు తిరుగుతున్నారని. ఏమండి చెప్తామా లేదా? చెప్తాం. అలాగే ఓకే అన్నారు. కానీ అలా బయటికి వెళ్ళినటువంటి తర్వాత ఎవరో వాళ్ళని పిలిచి ఒక చాక్లెట్ చూపించారు. వాళ్ళకి ఏం చూపించారు? చాక్లెట్ అనగా పిల్లలకి ఇష్టమా కాదా?
ఇష్టమే. వెంటనే ఏం చేస్తారు? ఆ చాక్లెట్ని చూడగానే ఆశపడతారు. ఆశపడిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ముందు చూపించారు, తర్వాత ఏం చేస్తారంటే ఇలా రమ్మంటారు, ఇలాగా రమ్మని సైగ చేస్తారు. వీళ్ళు ఏమనుకుంటారంటే ఊరికి అలాగెళ్ళి ఇలా తెచ్చేసుకోవడమే కదా అనుకుంటారు. అర్థమైందా? ఇలాగెళ్ళి అలా తెచ్చేసుకోవడమే కదా అనుకుంటారు. కానీ ఆ తెచ్చుకోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి వెనక్కి రావడం కష్టం. ఎందుకంటే ఆ చాక్లెట్ నువ్వు తింటావా, నీకు ఇష్టమా ఇది అని చెప్పి దాన్ని ఇలా విరిచి ఇలా నోట్లో పెడతారో, నోట్లో పెట్టగానే కొంచెం ఇలా తగలగానే మత్తొచ్చి పిల్లలు పడిపోతారు. అర్థమైందా? ఆ తర్వాత వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. ఇది జరుగుతున్న పరిస్థితి. ఆ పిల్లల్ని పిల్లల కళ్ళు తీసేసి, కాళ్ళు తీసేసి, చాలా చాలా రకాలుగా వాళ్ళని మార్చేసి అడుక్కునే వాళ్ళుగా చేసేస్తారు. ఇది వాళ్ళ యొక్క పని, వాళ్ళ యొక్క ఆలోచన విధానం. కాబట్టి వివేకం కలిగినటువంటి పిల్లలు ఒకవేళ అవసరమైతే నాకు చాక్లెట్ కావాలంటే మా డాడీ కొనిస్తాడు, మా మమ్మీ కొనిస్తుంది, మా అమ్మమ్మ కొనిస్తుంది, నానమ్మ కొనిస్తుంది అనుకునేటువంటి వివేకంతో, వద్దు నీ దగ్గరకు వచ్చి చాక్లెట్ తీసుకోవాల్సినంత పని ఏమీ నాకు అవసరం లేదు అని చెప్పి జాగ్రత్త పడతారు. కొంచెం పెద్దోళ్ళు అయినటువంటి తర్వాత మరింత ప్రియులారా వివేకం కావాలి. మనం ఏమనుకుంటామంటే వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, ఇంకా వాళ్ళకి ఏమి పెద్దగా ఇబ్బంది లేదు, ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఏ మోసములో పడరు అనుకుంటాం. అని మోసములో పడేది పిల్లల కంటే ఇప్పుడు ఎవరు పడుతున్నారు చెప్పండి? ఎవరు పడుతున్నారు? పెద్దోళ్ళే పడుతున్నారు. కాబట్టి ప్రియులారా ఎక్కడైనా సరే వివేకం కావాలి. ఒక సంసారికి వివేకం కావాలి, భార్యాభర్తలకు వివేకం కావాలి. దేవునికి స్తోత్రం. పని చేసేవాడికి వివేకం కావాలి. వివేకము గలవాడట చక్కగా ప్రవర్తించునుంది వాక్యంలో. దేవునికి స్తోత్రం. వివేకం కావాలి. వివేకం ఎలాగొస్తుంది? వివేకం ఎలాగొస్తుందండి? దేవుని వాక్యమే మనకు వివేకమును పుట్టిస్తుంది. దయచేసి మీరు దేవుని వాక్యములో నుంచి సామెతల గ్రంథము 1వ అధ్యాయము ఒకసారి చూడండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. దేవునికి స్తోత్రం. ఏంటట? ఈ సామెతల గ్రంథమునకు ముందు ఈ మాట రాశాడు. జ్ఞానము లేని వారికి ఏమండి బుద్ధిని కలిగించుటకు, యవనులకు తెలివి వివేచన పుట్టించుటకు తగిన సామెతలు. ఏమండి ఈ సామెతల గ్రంథం చదివితే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం మనకు దొరుకుతుంది, వివేకం మనకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. ఏమంటే కొంతమంది పైకి చాలా మంచిగా కనబడతారు, కానీ లోపల దేవుని వాక్యములు ఏమి రాయబడిందో తెలుసా? వాళ్ళ హృదయములు ప్రియులారా ఉన్నటువంటి చెడుతనాన్ని బట్టి ఏమంటాడు అనంటే, దేవుని వాక్యంలో చూడండి ఒకసారి. దీని గురించి ఒక వివరణ ఈ సామెతల గ్రంథములో 26వ అధ్యాయం 23వ వచనంలో రాయబడతా ఉంది. చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులు కలిగి ఉండుట మంటి పెంకు మీది వెండిపోతతో సమానము అన్నాడు. మంటి పెంకు, కానీ దాని మీద వెండి పూశారు. వెండిగా మెరుస్తున్నట్టు కనబడుతుందా, లేకపోతే మట్టి కనపడుతుందా? మెరుస్తున్నట్టు కనపడుతుందా, మట్టి కనపడుతుందా? మట్టి కనపడదు. ఎందుకంటే అది కవర్ చేయడానికి దానిని పైన లోపల ఏం చేశారంటే వెండిపోత పూసేశారు. కాబట్టి ఆ మోసమును గ్రహించటం కష్టం. అర్థమవుతుందా? ఏ హృదయం అట? మాటలు ఎలాగున్నాయంటే ప్రేమగల మాటలుగా ఉన్నాయి. హృదయం ఎలాగుంది? చెడు హృదయంగా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్త. మాటలను నమ్మి మోసపోవద్దు. మనుషులను వివేచించగలిగినటువంటి జ్ఞానాన్ని దేవుని పాదాల దగ్గర అడిగి దేవుని యొక్క సన్నిధిలో పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మాత్రమే ఇవ్వగలిగింది వివేకం. దేవుడు మాత్రమే మనకిచ్చేది వివేకం. ప్రియులారా, అందుకని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం భయభక్తులతో చదివేవారుగా ఉండాలి, పిల్లల చేత చదివించేవారుగా ఉండాలి. ఈ రోజున పరిశుద్ధ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు. చాలా చాలా మోసకరమైనటువంటి విషయాలు ఉన్నాయి ఈ రోజున ఆలోచన చేస్తే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొంతమంది జీవితాలు ఇప్పటికే మోసపోయారు, ఇప్పటికే నష్టమైపోయారు. కాబట్టి ముందే ఏం చేయాలంటే జాగ్రత్తగా ఆలోచించుకొని జాగ్రత్తగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మాట చెప్తున్నాను, ఒకసారి ఈ మాటను ఆలోచన చెయ్యండి. మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించాడు. ఈ మొర్దెకై ఏం చేశాడంటే, అనేకులైనటువంటి కన్యకలు పోగు చేయబడుతున్నారు. పోగు చేయబడుతున్నప్పుడు ఎస్తేరును రాజు యొక్క నగరునకు తీసుకొని వచ్చి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఈమె ఉండడం ఈమెకు మేలు. ఎవరి వశములో ఉంది అనంటే హేగే వశములో ఉంది. ఇప్పుడు
ఏగే పరిశుద్ధాత్మునికి సాదృశ్యంగా ఉన్నాడు. ప్రియులారా, ఎస్తేరు సంఘమునకు సాదృశ్యంగా ఉంది. ఎవరు పడితే వాళ్ళ మాటలు వినకూడదు, ఎక్కడ పడితే అక్కడ ప్రియులారా మన యొక్క నివాసాన్ని ఏర్పాటు చేసుకోకూడదు, ఎవరితో పడితే వాళ్ళతో సహవాసం చేయకూడదు. చాలా జాగ్రత్త కలిగి మెలకువ కలిగి మనం నడుచుకోవాలి. ఇక్కడ గమనించండి, హేగే వశమునకు ఎస్తేరు అప్పగించబడింది. ఎస్తేరు హేగే వశమునకు అప్పగించబడినప్పుడు ఆ చిన్నది 9వ వచనం రాయబడి ఉంది. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన ఏం పొందింది? దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడుపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురములో ఎక్కడ ఉంచాడు? అతి శ్రేష్టమైన స్థలములో ఉంచాడు. ఇప్పుడు ఈ రోజున ఈ ప్రార్థన ఎందుకు, ఈ మందిరం ఎందుకు, ఈ సేవకుని పరిచర్య ఎందుకు, ఈ పరిశుద్ధుల సహవాసం ఎందుకు, ఈ రీతిగా దేవుడు ఎందుకు భూమి మీద మనల్ని ఏర్పాటు చేసి ఇక్కడ కూర్చోబెట్టాడు అని అంటే, నిన్ను నన్ను కూడా దేవుడు అతి శ్రేష్టమైన స్థలం మందు ఉంచాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఒక అతి శ్రేష్టమైనటువంటి స్థలం ఏదైనా ఉందంటే వీళ్ళ అది పరిశుద్ధుల సహవాసం మాత్రమే. దీన్ని కొంతమంది ఎలా ఉపయోగించుకుంటున్నారంటే అవసరానికి, ఆర్థిక ఇబ్బందులకి, అనారోగ్య పరిస్థితులకి ఏమండి, లేకపోతే ఏదో సమస్యలకి, ఇబ్బందులకు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు ఏమండి. కానీ ఇక్కడ కాదు, నేను ఇక్కడ కంటే మనోహరమైనటువంటి స్థలములలో నాకు పాలు ప్రాప్తించినన్నాడు. కీర్తనల గ్రంథం 16వ కీర్తన మీరు చూసినట్లయితే, కీర్తనల గ్రంథం 16వ కీర్తన మనం చూసినట్లయితే ఒక మాట అక్కడ రాయబడతా ఉంది. చూడండి ఏమంటున్నాడు? 6వ చరణం, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము చివరి భాగం ఏమంటున్నాడు చూడండి, నేను చదువుతాను. పరిశుద్ధుల తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని దేవుని బతిమాలుచున్నాము అని అంటున్నాడు. పౌలు భక్తుడు చేస్తున్న ప్రార్థన ఏంటంటే, దేవా, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారం అవడానికి మమ్ములను పాత్రులనుగా చేసినటువంటి తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము అని చెప్పి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి నివాసములు ప్రియులారా, ఇవి ఎంత అందంగా కట్టుకున్నా దేవుడు మన కొరకు పరలోకములో నిర్మించబోతున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి కట్టడము ముందు సరిపోతుందా? ఒకసారి ఆలోచన చేయండి. సరిపోద్దా? ఒక చక్కని పాట ఉంది ఏంటంటే, ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయలోకమిగ నేను యాత్రికుడను. హల్లెలూయా. అక్కడ ఏమని మీరు పాడారు? ఇప్పుడు ఏమని పాడుకున్నాం మనం? ఎంతో అందమైనది పరలోకం. హల్లెలూయా. అసమానమైనది పరలోకం. ఆ పరలోకము నా దేశము. ఏమండి? ఏ దేశము? నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసముతో ఏం చేస్తున్నాం చెప్పండి. ఇక్కడ యాత్ర చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి లెక్క పెడితే, యాత్ర చేస్తున్నటువంటి వారి యొక్క దృష్టి ఎక్కడ ఉంటుందంటే, ఎక్కడ నుంచి ఎక్కడికి యాత్ర చేస్తున్నారో అక్కడ ఉంటుంది దృష్టి. ఎక్కడ నుంచి ఎక్కడికి యాత్ర చేస్తున్నాం మనం? భూలోకములో నుండి పరలోకానికి యాత్ర చేస్తున్నాం. మందిరానికి వచ్చాం, మళ్ళీ మందిరం నుంచి వెళ్ళిపోతాం. అర్థమవుతుందా? మళ్ళీ ప్రార్థన అంటే వస్తాం, మళ్ళీ ఏదైనా యూత్ మీటింగ్ అంటే వస్తాం, మళ్ళీ డానియల్ ప్రేయర్ గ్రూప్ అంటే వస్తాం. ఏమండి? వచ్చే వాళ్ళ గురించి ఇలాగ ఆలోచించుకుంటే, కానీ నిత్యము మనకు ఒక గురి ఉండాలి. అదేంటంటే, నేను పరలోకము చేరుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి చేరుకోవాలి? పరలోకము చేరుకోవాలి. అన్నిటికంటే మించినటువంటి ఉన్నతమైనటువంటి మనోహరమైనటువంటి స్థలం ఏంటంటే పరలోకము. చెప్పండి, ఏది? పరలోకము. ఈ లోకములో మనము యాత్రికులము, భూమి మీద మనం ఎవరు అంటే పరదేశులమై ఉన్నాం. ఇప్పుడు మనం ఎక్కడున్నాము అంటే పరిశుద్ధాత్ముని యొక్క
ప్రియులారా సన్నిధిలో మనం ఉన్నాము. ఎస్తేరు దిక్కులేనిదైపోయింది. ఈ లోకంలో మనం కూడా దిక్కులేని వారమే. ఎందుకు? కారణం ఏంటంటే తల్లి ఉన్నా తండ్రి ఉన్నా దేవుడు లేని ప్రజలంగా జీవించాం. ఒకప్పుడు పాపమును బట్టి దేవుని మీద తిరుగుబాటు చేసిన వారంగా ఉండి, దేవుడు లేని ప్రజలుగా ఉండి, దేవుణ్ణి ఎరగని ప్రజలుగా ఉండి, దేవుణ్ణి గణపరచని వారుగా ఉండి, దేవుడు కానిటువంటి వాటిని దేవుడని ఆరాధించినటువంటి ప్రజలుగా ఉండి, దిక్కులేనిటువంటి వారిగా మనం ఉంటే మొర్దెకై లాంటి యేసయ్య మనలను తన బిడ్డలుగా చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక బిచ్చగత్తు ఉందట. ఆమె భిక్షం అడుక్కుంటూ ఉంది. ఏమండి, తల చింపిరి తల, వస్త్రాలు మాసిపోయి ఉన్నాయి. మంచి యవన వయసులో ఉంది ఆ బిడ్డ. అయితే అడుక్కుంటూ బ్రతుకుతుంటే ఎవరికి తోచినారో 10 రూపాయలు 5 రూపాయలు అలాగే ఎవరొకరు ఇస్తూ ఉంటారు కదా. సడన్గా ఆమె అనిల్ అంబానీని కలుసుకుందట. అనిల్ అంబానీ ఆమెను చూశాడు. చూడగానే ఆయన ఏం చేశాడో తెలుసా అమ్మా? ఆయన చూడగానే ఈవిడేమనుకుందంటే, అందరికంటే ఈయన కోటు సూటు బూటు కారు పెద్ద హడావిడి ఉంది కాబట్టి అందరికంటే ఈయన ఎక్కువ దానం చేస్తాడు అనుకుంది. కానీ ఆయన ఏం చేశాడంటే, అమ్మా నువ్వు నాతో పాటు వచ్చేయాలి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమన్నాడు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడంట. ఏంటి, నన్ను నువ్వు ప్రేమించడం ఏంటి? నాకు కావాల్సిన 10 రూపాయలు, ఆ 10 రూపాయలు ఇచ్చేస్తే చాలంతే, నాకు నీ ప్రేమ నాకు అవసరం లేదన్నట్టుగా ఆమె చూస్తుంది. లేదమ్మాయి, వెంటనే కొంతమంది మనుషులు వచ్చారట. వచ్చి ఆమెను ప్రియులారా ప్రత్యేకమైనటువంటి దీవిలో, ఒక అందమైనటువంటి భవంతిలో ఆమెను ఉంచడం కోసం ఏర్పాట్లు చకచకా జరిగిపోయి ఉన్నాయి. అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఆమెను తీసుకెళ్లారు. శుభ్రంగా ఆమెను ప్రియులారా స్నానం చేయించారు, చక్కని వస్త్రాలు తొడిగారు. ఆ మంచి భవనములోకి తీసుకెళ్ళి ఆ భవనంలో కూర్చోబెట్టారు. ఎలా ఉంటుంది ఇప్పుడు ఆమె పరిస్థితి? ఎలా ఉంటుంది ఆమె పరిస్థితి ఇప్పుడు? ఏమండి, ఆమె ఒకప్పుడు బిచ్చగత్తె, ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి అని అంటే, ఏమండి ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి? అనిల్ అంబానీ గారి యొక్క భార్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడుంది ఇప్పుడు ఆమె? అనిల్ అంబానీ దగ్గర ఉంది. ఇప్పుడు ఆమెను ఎవరైనా బిచ్చగత్తిగా చూస్తారా? ఇప్పుడు ఆమె బయటకు వస్తే ఆమెకు సెక్యూరిటీ. ఇప్పుడు మనం బయటకు వెళ్తే మనకు ఒక సెక్యూరిటీ ఉంది దేవుని వాక్యంలో. ఆయన రక్తముతో మనల్ని కడిగాడు, ఆయన రక్తములో మనల్ని పవిత్రులుగా చేశాడు, ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. ఇప్పుడు నీవు మార్గములో నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను ఎత్తి పట్టుకోవడానికి దూతలను దేవుడు ఏర్పాటు చేశాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే నీవు ఆయన మార్గాల్లో నడుస్తున్నావని, నిన్ను కాపాడుకోవడం కోసం, నిన్ను ప్రియులారా భద్రపరచడం కోసం, నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను ఎత్తి పట్టుకోవడం కోసం ఆయన నీ కోసం ఎలాంటి ఏర్పాటు చేశాడో తెలుసా? ఎలాంటి ఏర్పాటు చేశాడు? కీర్తనల గ్రంథము 91వ కీర్తన ఒకసారి చూడండి. 91వ కీర్తన 11వ చరణం చూడండి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తారు వాళ్ళు? నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. నీ ఆహారం గురించి పట్టించుకుంటాడు, నీ యొక్క భద్రత గురించి పట్టించుకుంటాడు, నీ యొక్క క్షేమాన్ని గురించి పట్టించుకుంటాడు. ఇలాంటి రక్షకుడు మనం ఆరాధిస్తున్నటువంటి యేసయ్య. కానీ ఈ రక్షకుణ్ణి నాకు కాదనుకున్నటువంటి వాళ్ళు ఎంత కోల్పోతున్నారో ఒకసారి ఆలోచన చెయ్యండి. ఈ రక్షకుని అంగీకరిస్తే, ఆయన పిల్లలమైతే, ఆయన యొక్క అధికారాన్ని ఒప్పుకుంటే, ఆయన యొక్క క్షేమకరమైన రెక్కల చాటుకు మనం వస్తే, ఏమండి ఎంత ధన్యత! నిజంగా ఆలోచన చెయ్యండి. ఈ మాట నువ్వు ఎక్కడున్నావో తెలుసా? ఆయన యొక్క సంరక్షణలో ఉన్నావు. హల్లెలూయా. అండి ఊరుకోండి, అప్పులతో ఉంటేనే, ఆర్థిక ఇబ్బందులతో ఉంటేనే, ఇంట్లో నెమ్మది లేకుండా ఉంటేనే నువ్వు అనుకుంటున్నావు నాకు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, నాకేంటి, నా పరిస్థితి ఏంటి, అలాగైపోయిందని. కానీ ఒకసారి ఆలోచన చేసుకుంటే నువ్వు ఎక్కడున్నావు అని అంటే ఆయన సంరక్షణలో ఉన్నావు. హల్లెలూయా. ఎక్కడున్నావు? ఆయన సంరక్షణలో ఉన్నావు. ఇప్పుడు ఎస్తేరుకు భోజనం కావాలంటే అక్కడ రెడీగా ఉంది, ఎస్తేరుకు వస్త్రాలు కావాలంటే అక్కడ రెడీగా ఉంది, ఎస్తేరుకు కావలసినటువంటి ఏవైతే కావాలో అవన్నీ కూడా అక్కడ సిద్ధపరచబడి ఉన్నాయి. ఈమె మాత్రమే ఏం చేయాలంటే
హేగే నిర్ణయించినటువంటి ప్రకారముగా ఆ భోజన పదార్థాలు, ఆ వస్త్రాలు, ఏమైతే పరిమళ క్రియల కొరకైనటువంటి వస్తువులు ఉన్నాయో వాటన్నిటిని ఉపయోగించుకొని రాజునకు అనుకూలమైనటువంటిదిగా ఆమె సిద్ధపరచబడాల్సిన అవసరత అక్కడ కనబడతా ఉంది. రాజును మర్చిపోయి, అమ్మాయ ఎప్పటి నుంచో అసలు కనీసం ఇలాంటి భోజనం తెలుసా నాకు, ఇలాంటి బట్టలు తెలుసా నాకు, ఇలాంటి సౌకర్యాలు తెలుసా నాకు అని అందులో మునిగిపోయి ఉండిపోయింది అనుకోండి, ఏమవుతుంది? అసలు రాజు యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశ్యమును ఆమె నెరవేర్చలేదు. ఈ రోజున మనం ఆలోచన చేస్తే దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ వస్త్రాన్ని ధరించుకొని, నీతి వస్త్రాన్ని ధరించుకొని, దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని, సాత్వికం అనే వస్త్రాన్ని ధరించుకొని, పరిశుద్ధత అనేటువంటి వస్త్రాన్ని ధరించుకొని, ప్రియులారా, మనము రారాజు అయినటువంటి ప్రభువైనటువంటి పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఎదుర్కోవడానికి సిద్ధపాటు లేని వారిగా మిగిలిపోతే ఏం ప్రయోజనం? ఒకసారి ఆలోచన చెయ్యండి. ఈ రోజున ఆ చిన్న చరణం పాడుకుందాం ఏమండి. రాణి ఓ ఫిరు అపరంజితో స్వర్ణ వివర్ణ వస్త్రధరణతో, రాణి ఓ ఫిరు అపరంజితో స్వర్ణ వివర్ణ వస్త్రధరణతో, వీణా వాయిద్య తరంగాలతో, ప్రాణేశ్వరుని ప్రసన్నతతో, ఆనంద తైల సుగంధాభిషేకము, ఆనంద తైల సుగంధాభిషేకము పొందితివే యేసునందు, పొందితివే యేసునందు. ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు సిద్ధపడుమా, ఓ సంగమా వినుమా. హల్లెలూయా. భోజనం దొరికిందని భోజనం దగ్గర ఉండిపోయి, వస్త్రం దొరికిందని వస్త్రం దగ్గర ఉండిపోయి, ఘనతలు దొరికినాయని ఘనతల దగ్గర ఉండిపోయిన దేవుని సంఘమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ పట్ల దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళిక ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువును ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధపడాలి. పరిశుద్ధాత్ముడు నిన్ను అక్కడ సిద్ధపరుస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈ ఉదయకాలం ప్రియులారా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి ఆలోచన చెయ్యి. సిద్ధపడుతున్నావా? సిద్ధపాటు నీకుందా? ఎలా నిలబడాలి ఆయన ముందు? పరిశుద్ధముగా నిలబడాలి. ఎలా నిలబడాలి ఆయన ముందు? నీతిగా నిలబడాలి. ఎలా ముందు నిలబడాలి? పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని ఆయన ఎదుట నిలబడాలి. ఆ అలంకారాలు చూడగానే ఆయనకు నీ యందు ఇష్టం పుట్టాలి. దేవునికి స్తోత్రం. ఏంటంటే నీ భక్తిని చూడగానే ఆయనకు ఇష్టం పుట్టాలి. నీ విశ్వాసాన్ని చూడగానే ఆయనకు ఇష్టం పుట్టాలి. నేను ఏర్పాటు చేసినటువంటి నేను ఏర్పాటు చేసినటువంటి ఈ భోజన పదార్థాలు ఏంటంటే దేవుని వాక్యమే. దేవునికి స్తోత్రం. వస్త్రము, నీతి అనే వస్త్రం, రక్షణ అనే వస్త్రం. ప్రియులారా, ఇవి ధరించుకొని ఆయన ఎదుట నిలబడాలి. కీర్తనల గ్రంథములో అంటాడు, కీర్తనల గ్రంథములో పరిశుద్ధాలంకారాలు ధరించుకొని ఆయన ఎదుట మీరు ఏం చేయండి అంటే సాగిలపడుడి అని కనబడుతూ ఉంది. ఎవరి ఎదుట నిలబడాలి మనము? వస్తున్నటువంటి పెండ్లి కుమారుడు ఎదుట పెండ్లి కుమార్తెగా నీవు నేను నిలబడాలి. 96వ కీర్తన 9వ చరణం. దయచేసి మీరు రాసుకోండి, తర్వాత మీరు ఆలోచన చెయ్యండి. పరిశుద్ధాలంకారాలు ధరించుకొని యెహోవాకు ఏం చేయండి? నమస్కారం చేయండి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని మీరు ఏం చేయండి? వనకండి. ఏమండి? 29వ కీర్తన 2వ చరణం. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములకు ఆభరణాలు ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుడి. ఇప్పుడు మనం బీరువా దగ్గరికి వెళ్దాం. ఎలాంటి వస్త్రాలు ఉన్నాయి? మన ఇంట్లో ఎలాంటి తిండి ఈ రోజున మనం తినగలుగుతున్నాం? ఏమండి? ఈ రోజున మనము ఆయన మహిమపరుస్తున్నామా, లేకపోతే ఆయన మర్చిపోయిన వారుగా ఉన్నామా? ఇశ్రాయేలీల గురించి పదే ఒక మాట రాయబడి ఉంది. వారు మన్నాను తిని దేవుని మర్చిపోయారట, బండలో నుండి నీళ్లు తాగి దేవుని మర్చిపోయారట. వీళ్ళారా ఎర్ర సముద్రం దగ్గర దేవుడు పాయలుగా చీలిస్తే అప్పటికప్పుడు ఆనందంగా తంబురాలు పట్టుకుని మిరియాము ఆ యొక్క ప్రియులారా ఇశ్రాయేలీలందరూ కేకలేస్తూ గాన ప్రతిగానాలు చేశారు. కానీ వెంటనే మర్చిపోయారని రాయబడి ఉంది. ఈ రోజున తిండి పెడితే మర్చిపోవడం, వస్త్రం ఇస్తే మర్చిపోవడం. ఏమండి? ఒక తల్లి కోసం ఒక యవనస్తుడు ఏం చేశాడటంటే, నేను ఏమిచ్చినా కూడా నా తల్లి రుణం తీర్చుకోలేనని చెప్పి, మీరు అలా మాత్రం చేయకండి,
జరిగిన విషయం చెప్తున్నాను మీకు. ఏం చేశాడో తెలుసా? హాస్పిటల్కి వెళ్ళి తన చర్మం అంతా ఏమండి చెప్పులు చర్మము తొలిపించుకొని చెప్పులు తయారు చేయించి పట్టుకొచ్చాడు తల్లికి. అర్థమవుతుందా? ఏంటంటే తల్లి రుణము తీర్చుకోలేనిది అని చెప్పేసాను. మన ఈ మధ్య నేను న్యూస్లో చూశాను. నేను అంటే న్యూస్లో అంటే టీవీలో కాదు, ఈ వేటు న్యూస్లో వచ్చింది. ఏమండి? కాబట్టి ప్రియులారా, ఈ లోక ప్రేమలే అటువంటి అయితే అసలు ఆయనకి ఏమిచ్చి రుణం తెచ్చగలం? మనం ఏమిచ్చి రుణం తెచ్చగలం? ఇంటి దగ్గర ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? పడక దగ్గర ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నావా? నీ పని దగ్గర ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నావా? నీ వ్యాపారం దగ్గర ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నావా? చదువు దగ్గర ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నావా? అన్నిటికంటే మించి స్నేహం దగ్గర ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఏమండి? స్నేహం దగ్గర ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆయనే నీకు స్నేహం అయితే, ఆయనకే నువ్వు స్నేహితుడు అయితే దొరికేటువంటి ఆనందం ఇంత అంత కాదు. హల్లెలూయా. ఓకే. నా స్నేహం యేసుతోనే, నా గమ్యం యేసు నన్ను విడువాడు, విడువాడు యేసుతోనే నా గమ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక బాధ, ఒక వేదన, ఒక ఆపరేషన్ థియేటర్లోనికి వెళ్తున్నప్పుడు తల్లిని కానీ, తండ్రిని కానీ, భార్యను కానీ, భర్తను కానీ, పిల్లలను కానీ, స్నేహితులను కానీ ఎవరిని రానియనటువంటి స్థలంలోకి నువ్వు ఒక్కడవే ఒంటరిగా, ఒక్కరిదానివే ఒంటరిగా వెళ్తున్నప్పుడు, నా కుమార్తెను ఆ యొక్క ఆపరేషన్ కోసం తీసుకుని వెళ్తున్నప్పుడు, ప్రభువా నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. మేము వెళ్ళలేము, కానీ నీవు అక్కడ ఉన్నావు. అక్కడ ఉండి ఆ డాక్టర్ గారిలో ఉండి నా బిడ్డను మళ్ళీ తిరిగి క్షేమముగా, తల్లి బిడ్డ క్షేమముగా మళ్ళీ తిరిగి మాకు నువ్వు అప్పగించగలవు తండ్రి అని దేవుని స్తుతించి అప్పగించాను. దేవునికి స్తోత్రం. మొన్ననే వెంకటరమణ్ణి ఆ థియేటర్లోనికి తీసుకొని వెళ్తున్నప్పుడు ఫోన్ చేస్తే ఆ ఫోన్లో కూడా ప్రార్థన చేసి ఒకటే చెప్పాను, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, భయపడుకో. ఎవరిని రానిస్తారా? అయ్యి బాబోయ్ నేను చూడాలండి బాబు, మీరు ఏం చేసేస్తారో ఏంటంటే ముందే సంతకాలు ఇట్టించుకున్నాం. అందుకే ఎవరు రావడానికి లేదు, మేము మాత్రమే ఆపరేషన్ చేసి మళ్ళీ మీ మనిషిని మీకు తిరిగి అప్పగిస్తాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి వైద్యుడు అయినా, ఏమండి, మంచి తండ్రి అయినా, మంచి ప్రియులారా రాజు అయినా, ఆయన మన పట్ల ఎన్ని మంచి ఏర్పాట్లు చేశాడు. ఆ అద్భుతమైనటువంటి ఏర్పాట్లు ఉపయోగించుకొని ఆయనకు మరింతగా మనం దగ్గర అయిపోవాలి. దగ్గర అయిపోయి ఆయనకు ఇష్టలుగా మనం మారిపోవాలి. ఆయనకు ఆయాస్కరమైన మార్గాలు ఏవైతే ఉన్నాయో, ఏమండి, కొన్ని భోజనాలు మత్తు కలిగిస్తాయి. కొంతమంది తినవలసిన దానికంటే ఎక్కువ తిని మత్తులైపోతూ ఉంటాం. ఏమండి, ఎక్కువ తిని తినకూడని వాటిని కూడా తినేసి మళ్ళీ ఇలాంటి అవకాశం దొరకదని. షుగర్ వాళ్ళు కూడా స్వీట్ తినేస్తారు, ఎందుకంటే మళ్ళీ ఇలాంటి అవకాశం దొరకదని. బీపీ, ఏమంటే పేషెంట్లు కూడా ట్యాబ్లెట్ వేసుకున్నానులే పర్లేదని లాగించేస్తూ ఉంటారు. ఇకపోతే ఎన్నో రకాల పిండి వంటలు కనబడుతున్నప్పుడు ఎంత శోధన. నోట్లో లాలాజలం ఊరిపోద్ది, మనసు ఆగదో, చెయ్యి ఆగదో, నోరు ఆగదో, ఏమంటే కాళ్ళు ఆగో, వెళ్ళిపోవాలి, తినేయాలి. కానీ ఎస్తేరు విషయంలో చూస్తే భోజన పదార్థాలు కనబడుతున్నా తన ముందు ఒకటే కనబడతా ఉంది, ఏంటంటే నేను రాజు ముందుకు వెళ్ళాలి. ఈరోజు వస్త్రాలు కనపడుతున్నా ఆమె ముందున్నటువంటి ఉద్దేశం ఒకటే, ఏంటంటే నేను రాజు ముందుకు వెళ్ళాలి. అనేక రకాలైనటువంటి సౌకర్యాలు, ఘనతలు కనబడుతున్నా నేను రాజు ముందుకు వెళ్ళాలి. రాజుగారు నన్ను అంగీకరించి ఆ రాణి కిరీటాన్ని నా మీద పెట్టాలి. హల్లెలూయా. ఎంత ప్రార్థన చేసిందో మొర్దెకై, ఆమె నిమిత్తం ఎంత ప్రార్థన చేశాడో. ఒక మంచి సలహా చెప్పాడు మొర్దెకై, అమ్మా నీ జాతిని, నీ వంశమును నువ్వు తెలుపకూడదు, జాగ్రత్తగా ఉండాలి. నువ్వు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఆజ్ఞాపించను అని రాయబడతా ఉంది అక్కడ. ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు. నీ లెక్క నాకేంటి, కావలసిన భోజనం దొరుకుతుంది, కావలసినటువంటి వస్త్రం దొరుకుతుంది, కావలసిన ఘనతలు దొరుకుతున్నాయి, ఇంకా నీ లెక్క నాకు లేదన్నట్టుగా లేదు. ఎస్తేరు మొర్దెకై యొక్క సలహాను పాటించింది. దేవునికి స్తోత్రం. అంటే ఈ రోజున ప్రియులారా, ఈ రోజున నీవు బాగుపడినటువంటి తర్వాత దైవజనుడు అంటే లెక్క లేకుండా, సంఘం అంటే లెక్క లేకుండా, ఈ రోజున నీ కొరకు కన్నీళ్లు కార్చి నేను హెచ్చరించినటువంటి వారు లెక్క లేకుండా నువ్వు బ్రతకడం అనేది నీ జీవితము ఏమండి గర్వము నాశనానికి దారితీసే పరిస్థితులు ఉన్నాయి.
ఇక్కడ కూడా నువ్వేం చేయాలంటే, అందుకనే బండికి ఏముండాలంటే బ్రేకులు ఉండాలి. బండికి ఏముండాలి? బ్రేకులు ఉండాలి. ఉండాలా వద్దా? బ్రేకులు ఉన్నాయి కదా అని 100 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తే కూడా ఏమవుద్ది? బ్రేక్ వేస్తే ప్రమాదం అవుతుంది. బ్రేక్ ఉండాలి, తగినంత వేగము వెళ్ళాలి, అంతేగాని అంతకంటే స్పీడ్ వెళ్ళకూడదు. అందుకని ఒక తండ్రి దగ్గరకు వచ్చి ఒక కొడుకు అడిగాడంట, నాన్న నాకు బైక్ కావాలన్నాడంట. ఏం కావాలి? నాకు బైక్ కావాలన్నాడంట. ఓకే, నీకు కొన్ని షరతులు పెడుతున్నాను, ఆ షరతులకి అన్నిటికీ నువ్వు ఓకే అయితే నేను కూడా నీకు బైక్ ఇస్తాను అన్నాడట. మనమైతే అలా కాదు, అయ్యి బాబాయ్ నా కొడుకు ఎంత ఎప్పుడూ అడగందే, ఇప్పుడు బండి అడిగాడు, ఎలాగోలాగా తల తాకట్లో పెట్టినారు, నీకు కొనేస్తాను నేను. నా కొడుకు బండెక్కి బండి మీద వెళ్తా ఉంటే నేనేమనుకోవాలంటే నా కొడుకు అనుకోవాలి, అనుకుంటాం మనం అండి. ఆ తండ్రి అన్నాడంట, ఒకవేళ నీకు బైక్ కావాలంటున్నావు కాబట్టి కొంటాను, కానీ ఒక షరతు ఏంటంటే నీవు 40 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళాలి. బండి ఎంత? 40 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళాలి, అంతకుమించి వెళ్ళకూడదు. ఓకేనా? ఒకసారి ఆగిపోయాడు. సరే అయితే అన్నాడు. రెండవది, నీవు హెల్మెట్ పెట్టుకుని డ్రైవ్ చేయాలి. హెల్మెట్ పెట్టుకుంటే మన స్టెప్పులన్నీ ఇబ్బందికరంగా అయిపోతాయి కదా, నొక్కేత్తలా. నాకు అసలు అలవాట్లేదు. ఎప్పుడూ కూడా నువ్వు సెల్ ఫోన్ మాట్లాడకూడదు, ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదు. మనకేమో నివసానికి ఫోన్ ఉండాలి. ఎవరు ఫోన్ చేస్తే మీరు ఎత్తకపోతే అవతల బోల్డని వ్యవహారాలు ఆగిపోతాయి. అలాగెలా కుదురుతుంది నాన్న అన్నాడు. మరి అలాగే కుదరదు, అయితే నాకు కుదరదు. ఓకే అయితే కొంటాను. ఎప్పుడూ కూడా నీవు ఈ షరతులను పాటించాలి. షరతులు ఉంటే ఏమండి, కొంతమంది అంటే తెలివైన వాళ్ళు ఏంటంటే, అలాగేనన్నా తప్పకుండా ఇక్కడ 40 కిలోమీటర్లు వెళ్తాను నేను, రోడ్డు మీదకి వెళ్ళాక నువ్వు చూస్తావా ఏంటి నన్ను హైవేలో? ఒకవేళ హెల్మెట్ ఇక్కడ పెట్టుకుంటాను, ఎదరికి వెళ్ళాక తీసేస్తాను, నువ్వు చూస్తావా ఏంటి? ఏమండి, ఇలాంటి తెలివితేటలు కూడా కొంతమందికి. అని ఒక మాట చెప్పన, మొర్దెకై ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞను జవదాటకుండా ఆమె లోబడింది అని బైబిల్లో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఈ రోజున ప్రియులారా, చిన్నప్పుడైతే ఏమండి అలాగేనా అలాగే అమ్మా అని అంటే పరిస్థితి, ఏమండి కొంచెం పెద్దోళ్ళు అయిన తర్వాత జాగ్రత్త అంటే వర్తమానం చిన్నపిల్లని నెట్టేనా? చిన్నపిల్లల కంటే ఎవరికి జరుగుతున్నాయి ప్రమాదాలు? ఎవరికి జరుగుతున్నాయి చెప్పండి? పెద్దోళ్ళకే ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్న సామలకోటలో ప్రియులారా 3 బైక్ మీద వెళ్తున్నారంట, ప్రమాదం జరిగింది. 2 స్పాట్ డెడ్, ఒక్కడేమో తీవ్రమైనటువంటి గాయాలతోటి హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎవరి జీవితమైనా విలువైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను అంటున్నాను ఏంటంటే, నీవు ధరించే బంగారం కంటే నీ జీవితం విలువైంది. నీవు కొనుక్కునే బైక్ కంటే నీ జీవితం విలువైంది. బైక్ పోతే మళ్ళీ ఇంకో బైక్ కొనుక్కోవచ్చు, కానీ జీవితం పోతే చెప్పండి, జీవితం పోతే ఇంకా తిరిగి రాదు. కనుక ప్రియులారా, ఒక క్రమమైన ఆలోచన విధానం కలిగి ఉండాలి. ఎస్తేరు మొర్దెకై ఆజ్ఞాపించినటువంటి ప్రకారంగా ఆమె లోబడుతూ వచ్చింది. మొర్దెకై ఆమెను గురించి అక్కడ ఏం జరుగుతుందో, ఆమె మాట వింటుందా లేదా, ఆమె క్రమంగా ఉంటుందా లేదా అనేది పై విచారణ చేస్తూ ఉన్నాడు. స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత పిల్లలు, తండ్రులు ఏం చేయాలంటే తల్లిదండ్రులు విచారణ చేయాలి, కాలేజీలో విచారణ చేయాలి, ఉద్యోగం చేస్తున్న స్థలంలో విచారణ చేయాలి. ఏమండి, ఇంకా వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారని అనుకోవడానికి లేదు, ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. మొర్దెకై మనకు నేర్పుతున్నాడు విచారణ చేసే జ్ఞానం మనకు ఉండాలి. అర్థమవుతుందా? ఏ జ్ఞానం ఉండాలి మనకే? విచారణ చేసే జ్ఞానం మనకు ఉండాలి. ఈ రీతిగా ప్రియులారా, మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. దుష్టుడైన అపవాది ఎవరిని మింగుదునా అని గర్జించే సింహము వలె తిరుగుతున్నాడు. ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడు. ఎక్కడ తిరుగుతున్నాడు? బ్రాందీ షాప్ దగ్గర కాదు. ఎక్కడ తిరుగుతున్నాడు? పబ్జీ దగ్గర కాదు. ఎక్కడ తిరుగుతున్నాడు? సంఘములో తిరుగుతున్నాడు, సహోదరుల్లో తిరుగుతున్నాడు. మెలకువ కలిగి ప్రార్థన చేయాలి, విశ్వాసమును కాపాడుకోవాలి, కన్నీళ్లతో దేవుని పాదాల దగ్గర మొరపెట్టే వాళ్ళం కావాలి. హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి దగ్గర దేవుణ్ణి మర్చిపోయేటంతటి దౌర్భాగ్యమైన స్థితి రాకూడదు. అవసరమైతే ఏం చేయాలంటే వాటిని ప్రక్కన పెట్టి ఒక్కొక్కసారి ఉపవాసం ఉండి కన్నీళ్లతో దేవుని ఎదుట కన్నీళ్లతో విజ్ఞాపన చేయాలి. అప్పుడప్పుడు పాత బట్టలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకుంటూ, ప్రభువా ఒకప్పుడు ఇలాంటి బట్టలు ధరించేవాడిని, ఈ రోజున నాకు ఇలాంటి వస్త్రాలు ఇచ్చావు,
నాకు గర్వము రాకుండా దయచేసి నన్ను కాపాడు నాయనా అని బతిమాలుకోవాలి. ఈ రోజున ఆలోచన చేసుకుంటే మైమరిచిన జీవితాలుగా ఉండొద్దు. ఒకసారి ఒక మీటింగ్ జరిగింది. అదేంటంటే ఆ మీటింగ్ పేరే ఏంటంటే మైమరిచిపోండి అని. ఏటా మీటింగు? మైమరిచిపోకూడదు, మెలకు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కన్నీళ్లతో ప్రభు పాదాల దగ్గర మనం యొక్క జీవితాలను దిద్దుబాటు చేసుకోవాలి ప్రియులారా. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలను ఏమండి యోగ్యముగా కట్టుకోగలగాలి, నడిపించుకోగలగాలి. సంఘము ఎదుట ఒక అద్భుతమైనటువంటి నిరీక్షణ ఉంది. అదేంటంటే మన ప్రభువు, మన రక్షకుడైనటువంటి యేసయ్య పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. ఆ రాకడ కోసము మనం ఇక్కడ సిద్ధపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి అందరూ కూడా ఒకసారి లేచి నిలబడదాము. కన్నీళ్లు కార్చి ప్రభువుని అడుగుదాం. ఎస్తేరు తన భోజన పదార్థాలను చూసినప్పుడు తన గురిని మర్చిపోలేదు, వస్త్రాలను చూసినప్పుడు మర్చిపోలేదు, తనకు ఇవ్వబడిన ఘనతలను చూసినప్పుడు మర్చిపోలేదు. ఈ రోజున నీవు నేను కూడా నీవేంటో మర్చిపోకూడదు. నీవు దేవుని బిడ్డమని మర్చిపోకు, నీవు సంఘములో ఒక అవయవమని మర్చిపోకు, నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నదని మర్చిపోకు. ప్రియులారా, ఈ ఉపదేశాన్ని నీవు ఆలోచన చెయ్యి. ఎందుకొరకు దేవుడు ఇంతగా జ్ఞాపకం చేసుకున్నాడు? ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఒకసారి జ్ఞాపకం చేసుకో. శిలువ రక్తములో ప్రభు నన్ను ఒకసారి కడుగు శుద్ధి చేయను. ఆయనకున్న ఉద్దేశాలు, ఆయనకున్న తలంపులు, ఆయనకున్న ప్రణాళికలు ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. అయ్యా, మీ రక్తదారులతో కడగండి, కడగండి నాయన, శుద్ధి చెయ్యండి ప్రభువా. నా దేవా నీదు నివాసములు, నీ సహవాసములు, నా దేవా నీదు నివాసములు, నా రాజా నీ సహవాసములు. పరిశుద్ధున్నవి ఆత్మనేత్రాలు, పరికించుచున్నవి ఆత్మనేత్రాలు, నీ దివ్య మహిమ ప్రదేశములు, నీ దివ్య మహిమ ప్రదేశములు, నీ దివ్య జీవ జలధారలు. నా ప్రాణమెంతో తృష్ణగొనుచున్నది, నా ప్రాణమెంతో తృష్ణగొనుచున్నది, వినగోరే యేసుని ప్రియవాక్కులు, వినగోరే యేసుని ప్రియవాక్కులు. నా దేవ నీదు నివాసములు, నా రాజనీ సహవాసములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. గురిని మర్చిపోని భక్తి, పవిత్రమైన భక్తి, నిష్కలంకమైన భక్తి, వివేకముతో కూడిన భక్తి, విచారణ చేస్తూ పై విచారణ చేయగలిగినటువంటి జ్ఞానము కలిగిన భక్తి మనం చేసేవారిగా ఉండాలి. మన పైన విచారణ చేసేవారు మనకు ఉండాలి. ప్రియులారా, మన పైన విచారణ చేసి మనల్ని హెచ్చరించేవారిని మనము చులకనగా చూసేవారిగా ఉండకూడదని దేవుడు లేఖనం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఎస్తేరు జీవితం అంత సుందరంగా ఉండడానికి, అంత అద్భుతంగా మలచబడడానికి కారణం ఏంటంటే ఈనాటి ఆలోచన విధానము కలిగి ఉండడమే కారణమనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అవును ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోను ఆయన. అయ్యా, గద్దింపును తిరస్కరించి నేనేమాత్రం పశుప్రాయుడు కాకూడదు నాయన, పశుప్రాయుని కాకూడదు ప్రభువా, మేము పశుప్రాయులము కాకూడదు నాయన. దయచేసి మీరు సహాయం చేయండి ప్రభువా. వివేకము కలిగిన వారిగా ఉండాలి. దయచేసి సహాయము చేయండి నాయన. దేవా, విచారణ చేసేవారిగా మేము ఉండాలి. వెంటనే ఏది మా ప్రభువా తొందరపాటుగానైనా నమ్మేవారిగా కానీ నిర్ణయానికి వచ్చేవారిగా కానీ ఉండకూడదు ప్రభువా. దయచేసి మీరు సహాయం చేయండి నాయన. మీ కృప అనుగ్రహించండి రాజా. హల్లెలూయా. నీ జీవితం విలువైంది బండి కంటే బంగారము కంటే అనే విషయాన్ని గుర్తించగలగాలి. సోదరి సోదరులారా, పిల్లలారా, యవనస్తులారా, పెద్దలారా, దయచేసి గుర్తించాలి. ప్రభువా, మాకు సహాయం చేయనైనా. మేము ప్రతి విషయంలోనూ కూడా జ్ఞానము కలిగి నడుచుకున్నట్లుగా సహాయం చేయి. దయచేసి జ్ఞాపకం చేసుకోనైనా. ఒకసారి మీ చేతులెత్తి ప్రభుని అడుగుతారా? ప్రభువా, ఒకసారి జ్ఞాపకం చేసుకోనైనా. నేనున్న స్థితిలో జ్ఞానము కలిగి నడుచుకోవడానికి, నేనున్న స్థితిలో భయభక్తులు కలిగి నడుచుకోవడానికి, నేనున్న స్థితిలో విశ్వాసముతో నడుచుకోవడానికి, వివేకముతో నడుచుకోవడానికి, విచారణ చేస్తూ నడవడానికి సహాయం చేయనైనా. నీ కృపతో జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలోనైనా ఈ లేఖన భాగాల ద్వారా మా యొక్క జీవితాలకునైనా కొన్ని హెచ్చరికలను మీరు దయచేస్తున్నారు. కొంత జ్ఞానాన్ని మీరు మాకు నేర్పుతున్నారు తండ్రి, కొంత వివేకాన్ని మీరు మాకు నేర్పుతున్నారు ప్రభువా. అనుదినము కూడా నీ పాదాల దగ్గర ఇంకను మా జీవితాలు జాగ్రత్త పడినట్లుగా మా బిడ్డల గురించి మేము తీసుకోవాల్సిన నిర్ణయాలు
ప్రభా వివాహం దగ్గర తీసుకోవాల్సిన నిర్ణయాలు, సంసార జీవితంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు, ఈ యాత్రలో ప్రభు నీ రాజ్యాన్ని చేరునట్లుగా నీకు ఇష్టమైన పవిత్రమైన నిష్కలంకమైన భక్తిని మా ప్రభు మేము అనుదినము సాధకం చేయనట్లుగా సహాయం చేయండి. ఒక మంచి ఆలోచన విధానంతో మా యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవడానికి సహాయం చేయండి. నీ రాకడ సమీపిస్తూ ఉండగా నీ ఆత్మతో మమ్మల్ని నింపండి నాయన, నీ కృప చొప్పున బలపరచండి నాయన, మీరు నడిపించండి ప్రభువా. మీరే మా తండ్రి రక్షణ లేని బిడ్డలు రక్షణలోకి నడిపించండి. రక్షణలో ఉన్నవారు ఈ శుభప్రదమైన నిరీక్షణ కోసం సిద్ధపడిన వారుగా ఉండడానికి అనుదినమును కూడా మీరు సహాయం చేసి నడిపించమని నీ ఆత్మ యొక్క అధ్యక్షతనైనా మీరే మా ప్రభువా సమస్తము మేలు కలుగునట్లుగా, నీ రాకడలో నేను ఎదుర్కోగలుగునట్లుగా మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసు ప్రభువు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.